అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఉదయ్ కిరణ్ 2000 ఇయర్లో సినిమా ఇండస్ట్రీలో ఓ వెలిగిన హీరో. వరుస హిట్లు తీసుకుంటూ బ్లాక్ బాస్టర్ హిట్లు కొడుతూ ఇండస్ట్రీలో ఒక హైలైట్గా నిలిచాడు ఉదయ్ కిరణ్. ఒకనొక సమయంలో ఇండస్ట్రీలో టాప్ 1 హీరోగా వెళ్ళేంత వరకు కూడా ఉదయ్ కిరణ్ వెళ్ళగలిగాడు. సో ఆ టైంలో అంతా వెలుగొందాడు ఉదయ్ కిరణ్ తన సినిమాలతో వరుస హిట్లు తీసుకుంటూ. ముఖ్యంగా లవ్ సినిమాలతో ఎక్కువగా మనకు పేరు పొందాడు ఉదయ్ కిరణ్. అలాంటి ఉదయ్ కిరణ్ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమాలు తగ్గిపోవడం, ఆ తర్వాత సూసైడ్ చేసుకోవాలంటివి జరిగిపోయాయి. అతను నడిచినటువంటి నువ్వు నేను సినిమా బ్లాక్ బాస్టర్ బోనంద హిట్ కొట్టింది. సో ఉదయ్ కిరణ్ అభిమానుల కోరిక మేరకు ఆ సినిమాని మరొకసారి రిలీజ్ చేశారు. సో ప్రస్తుతం మనం కరీంనగర్లోని వెంకటేశ్వర థియేటర్లో ఉన్నాము. లోపల రెస్పాన్స్ చూద్దాం. పబ్లిక్ సినిమా వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, ఉదయ్ కిరణ్ గురించి ఏమనుకున్నారో అన్ని విషయాలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నువ్వు నేను సినిమా రిలీజ్ వచ్చిన ఒక పర్సన్ మాట్లాడుతున్నాను. ఒకసారి మాట్లాడతాం, సినిమా ఎలా అనిపించిందో. అన్న నమస్తే, పేరన్నా? నా పేరు వాసు. ఎక్కడన్నా మీది? మాది ఇక్కడనే రామకృష్ణ గారు. నువ్వు నేను సినిమాకి వచ్చారు, మళ్ళీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. మళ్ళీ ఫ్రీ రిలీజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సినిమా మాత్రం సూపర్ బాగుంది, నచ్చింది. మళ్ళీ అప్పటి రోజులు అప్పటి రోజులు ఖచ్చితంగా గుర్తుకు వచ్చినాయి. లవ్ మూవీ, మంచి ఎంటర్టైన్మెంట్, కామెడీ చాలా బాగుంది. అంటే ఎందుకోసం వచ్చారు సినిమాకి? అంటే లవ్ కోసమా, ఎంటర్టైన్మెంటా, ఉదయ్ కిరణ్ కోసం వచ్చారు? మెయిన్ ఉదయ్ కిరణే. ఐ మిస్ యూ ఉదయ్ కిరణ్. చాలా మిస్ అవుతున్నా. ఇప్పటి వరకు ఉదయ్ కిరణ్ ఉంటే టాప్ లెవెల్లో ఒక హీరో, మెయిన్ నెంబర్ 1లో ఉండే. కావున చనిపోయినందుకు అంత బాధగా ఇప్పుడు ఉంటే బాగుండని అనిపించింది సినిమా చూస్తే. అన్న చెప్పండి, మీరు మీ పేరు? నా పేరు వెంకటేష్. ఎలా ఉంది సినిమా నువ్వు నేను సినిమా? నువ్వు నేను సినిమా 2001 ఆగస్టు ఈ నెల రిలీజ్ అయింది. అప్పుడు ఆ డేట్ తో సహా గుర్తుంది. అంత ఇష్టం ఆ సినిమా? ఇష్టం. అప్పుడు దాదాపు మా వయసు 7-8 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు ఎక్కువ శాతం అప్పుడు టాకీస్లో చూడలేము. అప్పుడు అంతా లోక జ్ఞానం లేదన్నట్టు. ఇప్పుడు రిలీజ్ అయిందని చూడాలని ఉంది. రిలీజ్ చాలా బాగా నచ్చింది. ఉదయ్ కిరణ్ ఫ్యానే. ఐ మిస్ యూ ఉదయ్ కిరణ్. ఎందుకంటే ఆయన ఉరి వేసుకొని చనిపోయింది కాబట్టి చాలా బాధాకరం. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆయన ఉంటే ఒక టాప్ లెవెల్గా ఒక సూపర్ స్టార్ లాగా ఎదిగే వాడు. మిస్ అవుతున్నా ఐ మిస్ యూ ఉదయ్ కిరణ్. చాలా అభిమాని ఫ్యాన్స్. ఎలా ఉంది సినిమా? సినిమా అంటే ఇప్పుడు చాలా బాగుంది, బాగా నచ్చింది. అంటే బాగుంది కాబట్టి అప్పుడైతే టాకీస్ లో చూడలేము. ఏమనంటే టీవీలో అప్పుడు టీవీలో అంటే కలర్ టీవీలు లేవు, బ్లాక్ అండ్ వైట్ అలా చూసినాం. అప్పుడు ఇంత లోక జ్ఞానం లేదు, సినిమా మీద ఇంత అవగాహన లేదు. ఇప్పుడు రిలీజ్ చేసారు కాబట్టి HD మూవీ 4K డాల్బీ రిలీజ్ చేసారు కాబట్టి చూడాలని అనిపించింది. ఆటో డ్రైవర్లో ఇద్దరం ఆటోలు పక్క పెట్టి సినిమాకి వచ్చిన ఉదయ్ కిరణ్ కోసం. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, అన్నతో మాట్లాడదాం. నువ్వు నేను సినిమా చూసి ఇప్పుడే బయటకు వచ్చిండు. ఒకసారి అన్నతో మళ్ళీ. అన్న నమస్తే, నీ పేరు? రమేష్. ఎలా ఉంది అన్న సినిమా? నువ్వు బాగుంది. ఓకే, అప్పుడు ఆ టైంలో చూసారా సినిమా మీరు? మళ్ళీ వచ్చారు, ఇప్పుడు ఎలా అనిపించింది? బాగా అనిపించింది, అందుకే వచ్చాను. అప్పుడు ఆ టైంలో ఎన్నిసార్లు చూసారు మీరు సినిమా? ఆ టైంలో 2 times. ఎట్లా అనిపించింది ఉదయ్ కిరణ్ చూస్తుంటే స్క్రీన్ లేడుగా? చనిపోయింది కదా సార్, ఆయన గురించి చూసుకుంటే చాలా బాగా అనిపించింది. లవ్ పిక్చర్ సార్. ఈ సినిమా 2 సార్లు కళ్ళని నీళ్ళు వచ్చినాయి సార్. చాలా సూపర్ సినిమా సార్. రీతిగా చనిపోవడం కూడా చాలా ఘోరంగా ఉన్నది. మరి ఆయన కోసం మనం చూసుకోండి సినిమా. ఇంతకుముందు కూడా చూసినాం, ఫస్ట్ సారి చూసినాం కానీ అది బాగున్నాయి. ఇప్పుడు చాలా బాగున్నాయి సార్ సినిమా. మళ్ళీ ఒకసారి చూసినా బాగా చాలా బాగున్నాయి సార్. అవి ఇప్పటికి గుర్తుకు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. నాకు ఉదయం చనిపోతాయి, మంచిగా లేదు సార్. ప్రశాంత్ అండి. ఓకే, సినిమా చూసి ఎలా అనిపించింది? చాలా బాగుంది. చిన్నప్పుడు సినిమా మిస్ అయినా అనిపించింది కానీ ఇప్పుడు రిలీజ్ చేయడం వల్ల ఈ సినిమా చాలా బాగుంది. ఉదయ్ కిరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. సాంగ్స్ కోసం నేను వచ్చాను కానీ చాలా హైలైట్ ఉంది. సీన్స్ అన్ని కూడా సినిమా ఉదయ్ కిరణ్ చనిపోవడం చాలా బాధాకరం. మూవీ అయితే చాలా చూడొచ్చు. రిలీజ్ లో చేసినా కూడా చిన్నప్పటి యాక్షన్స్, ఆ టైం కాలం మూవీస్ హీరోలు రావడం అనేది చాలా బాగా గొప్పగా అనిపించింది. అంటే అప్పుడు ఆ టైంలో నువ్వు ఏం చదువుతున్నావు, ఏ క్లాస్? అప్పుడు ఆ టైంలో మేము చిన్న పిల్లలు 6th 7th క్లాస్ చదువుతున్నాం. ఇప్పుడు కాలేజ్ ఎక్కడ మరి రావడం జరిగింది సినిమా చూసేందుకు. ఓకే, చాలా మంది వచ్చి చూడొచ్చు. చాలా బాగుంది మూవీ కూడా. రిలీజ్ అయినా కూడా పర్లేదు, చూడొచ్చు. అంటే మీరు టీవీలో చూసారు, ఇప్పుడు థియేటర్ లో ఎలా అనిపించింది సినిమా? థియేటర్ యాక్టింగ్ నువ్వు నేను సినిమా చాలా బాగుంది. సాంగ్స్ కోసం వచ్చాను. ప్రతి ఒక్క సీన్ కూడా హైలైట్ ఉంది. ఓన్లీ సాంగ్స్ అనే కాదు, ఎవ్రీ సీన్ ఈస్ హైలైట్ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. అన్న నమస్తే, మీ పేరు? రాజు. ఓకే, చూసారా సినిమా? ఎట్లా అనిపించింది? బాగుంది,
బాగా అనిపించింది. రిలీజ్ చేయడం బాగుంది, సినిమా బాగా అనిపించింది. హీరో హీరో గారు లేరు కదా, బాగుంది సినిమా. ఎలా అనిపిస్తుంది సినిమా చూసినప్పుడు ఉదయ్ కిరణ్ తలుచుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది, థియేటర్లో చూడడం మంచిగా అనిపించింది. అప్పట్లో చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి బాగా అనిపించింది. అంటే థియేటర్లో చూసినప్పుడు ఉదయ్ కిరణ్ ఇప్పుడు లేడు, చనిపోయారు కదా, బాధ అనిపించిందా? బాధ అనిపించింది, కాకపోతే ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ఆనందం కూడా అనిపించింది. ఏం నచ్చింది అప్పుడు ఆ టైంలో మీరు ఏం చదువుతున్నారు రిలీజ్ అయిన టైంలో? అప్పుడు నేను 7th 6th ఉన్నా. సో అప్పుడు మీరు థియేటర్లో చూడలేదు, ఓన్లీ టీవీలో చూశారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బాగుంది, సినిమా బాగా అనిపించింది. అందరికి ఏం చెప్తారా, రావాలని చెప్తారా సినిమాకి? రావచ్చు, ఇప్పుడు అప్పుడు చూడడం అందరూ ఇప్పుడు వచ్చి చూడవచ్చు, బాగుంది సినిమా.